ఓం శ్రీ గణేశాయ నమ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి గ్రాహకులు సంసిద్ధులై ఉన్నారు. వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. ఆగస్టు 27వ తేదీ బుధవారం గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఉదయం చవితి మధ్యాహ్నం 1:40 వరకే ఉంది. కాబట్టి ఆలోపు గణపతి ప్రతిష్ఠ చేసుకోవాలి. సాయంకాలం కూడా మళ్ళీ పూజలు చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు కూడా చాలా ప్రాంతాల్లో సాయంకాలమే పూజ నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం సాయంకాలం కూడా పూజ నిర్వహించేటువంటి ఆచారం ఉంది. అక్కడి నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అంటే 9 రోజులు కూడా నవరాత్రి పూజలు చేసుకోవచ్చు. 27వ తేదీ ప్రత్యేకంగా విశేషంగా గణపతికి ఇష్టమైనటువంటి బుధవారం రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి వరకు కూడా 9 రోజులు కూడా నిర్విఘ్నంగా పూజలన్నీ జరుపుకొని 5వ తేదీ అంటే 9వ తేదీ 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజు గణపతి నిమజ్జనం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని స్థలాల్లో 11 రోజులు చేస్తాము, 16 రోజులు చేస్తాము. అట్లాంటివన్నీ కాదు. ఈ సంవత్సరం ఏంటంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఆ గ్రహణంలోపే వినాయక నిమజ్జనం అనేది జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4వ తేదీ వరకు కూడా పూజలు సంపూర్ణంగా పూర్తి చేసుకొని ప్రశాంతంగా గణపతిని ప్రార్థించుకొని గణపతి నవరాత్రులు పూర్తి చేసుకొని 5వ తేదీ నిమజ్జనం చేసుకుంటే గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాలు పొందినట్లు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 రోజులు 12 రోజులు 15 రోజులు చేస్తామనేటువంటి మాట లేదు. ఖచ్చితంగా 9 రోజుల వరకే నవరాత్రులు పూర్తి చేసుకోవాలి. 7వ తేదీ గ్రహణాన్ని అందరూ కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ గణేశాయ నమః.